హాయ్ హలో వెల్కమ్ టు భరత్ స్పోర్ట్స్ తెలుగు. ప్రియుడితో లేటెస్ట్ పిక్స్ వైరల్. అతను ఎవరో తెలుసా? స్మృతి మంధానా. మ్యాచ్ విజయం అనంతరం ఆర్సీబీ అమ్మాయిలు గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఇక కెప్టెన్ స్మృతి మంధానా తన ప్రియుడు పలాస్ ముచ్చల్తో కలిసి ట్రోఫీతో ఫోటోలకు పోజులిచ్చారు. అబ్బాయిల వల్ల కాని పనిని అమ్మాయిలు చేసి చూపించారు. మహిళల ప్రీమియర్ లీగ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సత్తా చాటింది. ఐపీఎల్ టైటిల్ను స్మృతి మంధానా నాయకత్వంలోని ఆర్సీబీ అమ్మాయిలు సాధించారు. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్ ఛాంపియన్గా బెంగళూరు నిలిచింది. ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన ఫైనల్లో ఆర్సీబీ 8 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. 114 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు 19.3 ఓవర్లలో ఛేదించింది. ఎలీస్ పెర్రీ 35-37 బంతుల్లో కీలక ఇన్నింగ్స్ ఆడింది. రిచా ఘోష్ 17-14 బంతుల్లో సత్తా చాటింది. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ శ్రేయాంక పాటిల్ 4/12 ధాటికి 18.3 ఓవర్లలో 113 పరుగులకు ఆలౌటైంది. షఫాలీ వర్మ 44-27 బంతుల్లో టాప్ స్కోరర్. మ్యాచ్ విజయం అనంతరం ఆర్సీబీ అమ్మాయిలు గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఇక కెప్టెన్ స్మృతి మంధానా తన ప్రియుడు పలాస్ ముచ్చల్తో కలిసి ట్రోఫీతో ఫోటోలకు పోజులిచ్చారు. ఇందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వీరిద్దరూ గత కొంతకాలంగా డేటింగ్ లో ఉన్నారు. దీంతో అతడు ఎవరిని నెటిజన్లు సెట్ చేస్తున్నారు. పలాస్ బాలీవుడ్ లో మ్యూజిక్ డైరెక్టర్ గా రాణిస్తున్నారు. ఓ ఈవెంట్ లో వీరిద్దరి పరిచయం ప్రేమగా మారింది. గత ఏడాది స్మృతి మంధానా పుట్టినరోజు జూలై 16 సందర్భంగా పలాష్ కూడా క్రికెటర్ తో ఒక ఫోటోను పంచుకున్నారు. ఆమె పుట్టినరోజు సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. పలాష్ సోదరి పాలక్ కూడా స్మృతికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. పలాష్ ముచ్చల్ చేతిపై పచ్చబొట్టు ఉంది. పలాష్ చేతి పచ్చబొట్టుపై SM18 వ్రాయబడింది. SM అంటే స్మృతి మంధానా అని మరియు 18 అనేది ఆమె యొక్క జెర్సీ నంబర్ అని చాలా మీడియా నివేదికలలో క్లెయిమ్ చేయబడింది. త్వరలో ఈ జంట పెళ్లి పీటలెక్కునున్నట్టు సమాచారం. పలాష్ ముచ్చల్ సినిమా దర్శకుడు, రచయిత, సంగీత స్వరకర్త, గాయకుడు మరియు పాటల రచయిత. డిష్కియామోన్ చిత్రానికి పలాష్ సంగీతం అందించారు. ఇది అతని తొలి చిత్రం. భూత్నాథ్ రిటర్న్స్ చిత్రానికి కూడా పలాష్ సంగీతం అందించారు. ఈ చిత్రంలోని పార్టీతో బంతీ హై పాట కూడా చాలా ఫేమస్ అయింది. ఇది కాకుండా పలాష్ ఖేలే హమ్ జీ జాన్ సే చిత్రంలో కూడా నటించారు. ఈ చిత్రానికి అశుతోష్ గోవారికర్ దర్శకత్వం వహించగా అభిషేక్ బచ్చన్ మరియు దీపికా పదుకొనే ఈ చిత్రంలో పనిచేశారు. పలాష్ యొక్క అనేక మ్యూజిక్ వీడియోలు కూడా బాగా ప్రాచుర్యం పొందాయి. పలాష్ ముచ్చల్ రాజ్పాల్ యాదవ్, రుబీనా దిలైక్లతో కలిసి ఆర్ట్ సినిమా తీశారు. పలాష్ ముచ్చల్ 18 సంవత్సరాల వయసులో బాలీవుడ్ లో అతి పిన్న వయస్కుడైన సంగీత స్వరకర్త దర్శకుడు. బాలీవుడ్ లో అతి పిన్న వయస్కుడైన సంగీత స్వరకర్తగా గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో తన పేరు నమోదు చేసుకున్నాడు. ఇలాంటి స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు భారత్ స్పోర్ట్స్ తెలుగు.